ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 49వ కీర్తనను ఏడి 49వ కీర్తనను మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నాము. 10వ వచనం వరకు. సర్వజనులారా, ప్రధాన గాయకునికి కోరహు కుమారులది గీతం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి ఏకముగా కూడి చెవియొక్కుని. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండు. గుడార్థము గలవానికి నేను చెవియొక్కేదను, నిదాన తీసుకుని నా మరుగు మాట బయలుపరిచేదను. నా కొరకు మంచువారి దోషకృత్యములను నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములను నేను ఎలా భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడు వారికి నేనేలా భయపడవలను. ఎవడను ఏ విధము చేత నిన్ను తన సహోదరుని విమోచింపలేదు. కళ్ళు చూడక నిత్యము బ్రతుకునప్పుడు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, ఎన్నటికి నీ తీరక ఉండవలసినదే. జ్ఞానులు చలిపోవుదురు సంగతి అతనికి కనపడకుండా మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించురు. కోరహు కుమారుడు రచించిన గీతము ప్రధాన గాయకుని కోసం. సర్వజనులారా ఆలకించు, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఈ మాట చెప్తున్నాడంటే సామాన్యులైనా సామంతులైన ధనికులైనా దరిద్రులైన లోక నివాసులందరినీ ఏకముగా కూడి చెవియొక్కుడి. అంటే ఎలా కోరుతున్నారు? ఏకముగా. అసలు ఎవరున్నారు? సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు అందరూ ఏకముగా కూడి కేవలం పేదవారి కోసం వేసి తీసుకురా. ఎవరి కోసం వచ్చాడు? అందరి కోసం. పేదవారి కోసం మాత్రమే రాలేదు, ధనికుల కోసం రాలేదు, రాజుల కోసం రాలేదు, సామాన్య ప్రజల కోసం ఆయన రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? అందరి కోసం. కేవలం ఒక్క ప్రజల్ని తన సన్నిధిలో నడిపించుకోవడానికి రాలేదు. వాక్యాన్ని మనం పట్టుకోవాలి. దేవుడు క్రీస్తుని మనకు ఎందుకు పరిచయం చేశాడో దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆయనను పట్టుకొని ఎలాంటి ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా సరే వానికి ప్రభువుని గురించి చెప్పవలసిన బాధ్యత. అలాగే బలవంతంగా ఈరోజు ఎవరు నమ్మట్లేదు, ఈరోజు ఎవరు కూడా ఇష్టపడట్లే ఆయన మాట వింటారు. అందుకని వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి? నీతిగా ఉండమని చెప్పాలి. అక్క యేసు నమ్ముకోమని చెప్పకూడదు. చనిపోతే నీతిగా చచ్చిపోవాలి. చనిపోయేటప్పటికి నువ్వు పరిశుద్ధులుగా చచ్చిపోవాలి. అప్పుడు వారిలో వచ్చి ప్రశ్న, పరిశుద్ధత ఏంటి, నీతి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు? క్రీస్తు లేని వాని జీవితంలో నీతికి, పరిశుద్ధతకు, యథార్థతకు స్థానం లేదు. కాబట్టి క్రీస్తు తెలియని జీవితం, క్రీస్తుని ఏమాత్రం కూడా అంగీకరించలేని మనిషి మనసులలో నీతి, పరిశుద్ధత, యథార్థతకు స్థానం ఉండదు. కాబట్టి అందుకనే ఎదుటి వారితో ఏమన్నారు? మనం చచ్చిపోయేటప్పుడు నీతిగా చచ్చిపో. వాడు మనం ప్రశ్నిస్తాడు, నువ్వు నీతిగా ఉన్నావా? అందుకని మనం ఎలా ఉండాలి?
మనం నీతిగా ఉంటేనే ఎదుటి వారికి నీతిగా ఉండమని, లేదంటే నీతిగా చచ్చిపోమని చెప్పగలరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఉంటేనే ఎదుటి వానికి పరిశుద్ధంగా చచ్చిపో అని చెప్పగలుగుతాం. ఒకటే అన్నాను, నువ్వు చచ్చిపోయేటప్పటికి నీతిమంతుడుగా నువ్వు, నీ కుటుంబం ఎవరైనా కానీ అలా చెప్పగలగాలంటే ముందు మనం ఎలా ఉండాలి? ఆ అనుభవం మనకు ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనుభవం మనకు ఉండాలా? ఆ అనుభవం మనకు ఉంటేనే. ఆ అనుభవం లేదనుకోండి, మనం ఎదుటి వారికి ఆ మాట చెప్పలేము. లేదు, ఒకవేళ మనం ఎలాగున్నా కూడా చెప్పగలిగినా సరే, వాడు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పండి. ఒకవేళ ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పచ్చు, కరెక్ట్, నేను నీతిగానే ఉన్నాను. కానీ హృదయం ఏముంటుంది? మనది హృదయంలో మనస్సాక్షి ఏమంటుంది? మనల్ని గర్పిస్తాం. ప్రశ్న అంటేనే ఉన్నావు ఎవరనేది? వాడని ఎదుటోడు అంటో మన మనస్సాక్షి అంటది. అప్పుడు ఎదుటోడి దగ్గర మనం మాట్లాడటానికి ఏమవుతాం? తడబడదు. తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే మనం ఎందుకు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? క్రైస్తవ జీవితం అంటే చెప్పండి. ఏంటి క్రైస్తవ జీవితం? చెప్పండి. క్రీస్తుని వెంబడించాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? క్రీస్తుని వెంబడించడమే క్రైస్తవం. క్రీస్తుని వెంబడించాలంటే ఆషామాషి ఎందుకు? మనం వెళ్ళే చోట, మనం ఉండే చోట, మన కుటుంబంలో ఇరుగు పొరుగుల మధ్య మనము వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి తాపత్రయం మనలో కనపడాలి. కానీ కనపడదు. ఏదో మాట ఉంటుంది లోకరీతిగా, నలుగురితో నారాయణ అని ఏదో విందనేదో. అలా అయిపోయింది క్రైస్తవుల జీవితం. ఏమైంది? ఎక్కడుంటే అక్కడ అన్నిల అలవాట్లు, ఎక్కడుంటే అక్కడ అన్నిల ఆలోచనలు, ఎక్కడుంటే అక్కడ అన్నిల తలంపులు, ఎక్కడుంటే అక్కడ అన్నిలు ఏ విధంగా. ఈ మధ్య ఇంకోటి, క్రైస్తవుల కంటే అన్యుల కంటే క్రైస్తవులే దేవునికి చాలా దూరంగా ఉంటారు. వాక్యం ఎంత మనం ఇలా ఉండాలి అని మనకు తెలిసినా కూడా మనం అలా ఉండలేకపోతున్నాం. వాళ్ళు ఎలాగుండాలో వాళ్ళకి ఎలా అలవాటైంది అలాగే ఉంటున్నారు. మేము ఇంతే, మా అలవాట్లు ఇవి అంతే, వాళ్ళు అలాగే ఉంటున్నారు. కానీ అలవాట్లు అక్కడి నుంచి వచ్చి అలవాట్లు మానుకొని వచ్చామని చెప్పుకుంటూ మనం మరలా క్రీస్తుకు అవమానంగా, దేవునికి అవమానకరంగా మనం ఏం చేస్తున్నాం? మరలా అలాగే అసలు లోతైన మాటలు కదా. లోతుగా మనం ఇలా ఆలోచించుకున్నాం అనుకో, చాలా విషయాలు వస్తాయి. కుక్క తన వాంతికి తిరిగినట్టు కదా, పడుగుబడిన పంది పరుగులోనికి మరలా వెళ్ళినట్టు. ఏదైనా కానీ నువ్వు తప్పు చేయనక్కర్లా. తప్పు మాట్లాడినా పర్వాలేదు. మనకు సంబంధమైన విషయం మాట్లాడినా కూడా అంతే వస్తుంది. మనకు సంబంధం లేని విషయాలు మనం తలదూర్చినా అంతే వస్తుంది. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలో అది మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఎవరైనా సరే దేవుని మాటకు చెవియొగ్గి వినాల్సిందే. దేవుని మాటకు చెవియొగ్గి వినాల్సిందే. సామాన్యుడేమి, సామంతుడేమి, ధనికుడేమి, దరిద్రుడే. మనకి చాలా ఇప్పుడు ఈ మాట పట్టుకుంటే అనేక విషయాలు మనలో జ్ఞాపకానికి రావాలి. దరిద్రులు ఏమనగానే ఎవరు గుర్తు రావాలి మనకి? దేవుని మాటను బట్టి జీవించిన వాడు గుర్తు రావాలి. ఎవరో దేవుని మాటను బట్టి జీవించి ఏ అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా అలాగే చనిపోయి దేవుని రాజ్యానికి అబ్రహాం రూమును ఆనుకోవడానికి వెళ్ళాడు. ఎవరు? గుర్తు రావాలి మనకి కదా. మనకు అవన్నీ అంటే బైబిల్ మనము చదివినప్పుడు ఒక వాక్యం వస్తుంది అని అంటే ఆ వాక్యాన్ని బట్టి
ఏవేమి సంఘటనలు ఉన్నాయో అవన్నీ మనకు గుర్తురావాలి. అది బైబిల్ చదువు విధానం. అర్థమైందా? ఏదో మొక్కుబడి నేను కీర్తన చదివినట్టు ఏదో మొక్కుబడి చదువుకుంటే వెళ్ళిపోవటం కాదు. అదే కదా, మనంతా మొక్కుబడి భక్తి అయిపోయింది. మొక్కుబడి భక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సేవకులు ఎలా ఉన్నారనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం, విశ్వాసరించి ఎలా ఉండాలి. ఎప్పుడు మనం ప్రతి వారం మాట్లాడుకునేది ఇదే తప్ప ఇంకోటి ఎందుకు, మన జీవితాలలో మార్పు అనేది లేదు కాబట్టి. అవునా కదా మరి? అంటే మనం చూసా మనం ఇక్కడ అంటే తలలో ఊపుతూనే ఉంటాం. వచ్చే వారం వచ్చేసరికి మళ్ళీ తలలో ఊపటమే కరెక్టే. ఇదే అయిపోయింది, తప్పట్లేదు తలనొప్పుట. నిజం మార్చుకోలేకపోతున్నాం. ఒప్పుకోవటానికి సరే ఓకే, ఒప్పుకోవటానికి ఒప్పుకుంటున్నారు ఓకే. నా ముందు ఒప్పుకోవడం కాదు కదా, ఎవరి ముందు ఒప్పుకోవాలి? ఎవరి ముందు ఒప్పుకోవాలి? దేవుని ఎదుట ఒప్పుకో. దేవుని ఆత్మ కోసం తాపత్రయపడు. దేవుని వాక్యము అభిషేకం కోసం తాపత్రయపడు. అలా నిలబడు. ఆత్మాభిషేకము మనలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా, నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడు? నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. విజ్ఞాన విషయములు అంటే ఏంటి? సైంటిఫిక్ రీజన్స్. అంటే సైన్స్, విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్. ఎవరికి కూడా ఎవరు కూడా చెప్పలేనివి సంగతులు. బాగా ఇప్పుడు దాన్ని ఇంకా అంతరిక్షం గురించి కానీ, లోపల ఉన్నటువంటి దాని గురించి కానీ, అలాగే సమస్త విధమైన అలాంటి పరిశోధనాత్మకమైనటువంటి విషయాలు, విజ్ఞాన విషయాలంటే నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండును. ఈయన పలికే విజ్ఞాన విషయాలు ఏంటి? దేవుని సంబంధమైనటువంటి విజ్ఞాన విషయాలు. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అనే విషయాలు ఆయన వారు కౌరవ కుమారులు తెలుసుకుని తెలియజేయటమే వాళ్ళ పని. దేవుడు ఇచ్చిందే వాళ్ళ పని. అంటే దేవుని ప్రతి బిడ్డకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితం అది. అనేకమైన విషయాలు తెలుసుకోవటం. నువ్వు వాక్యం చదివి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఆ వాక్యాన్ని బట్టి అనేకమైన మర్మాలు నీకు తెలియబడాలి, లోతైన విషయాలు తెలియబడాలి. మీరందరూ క్రీస్తుకి శిష్యులుగా మనం అందరం ఉండాలి. అది ఆయన శిష్యులుగా మనం ఉంటే ఆయన ఏమై ఉన్నాడు అలాగే మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మన ఇష్ట ప్రకారంగా మనం వెళ్ళిపోతాం. నాకు గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదు. నా కొరకు కొంచెం వారి దోషకృత్యం నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కారం నేనేగా భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను. ఎవడను ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయత్నము చేయగల వాడెవడనో లేడు. ఎవడును ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచింపలేడు. ఇది విజ్ఞాన విషయం. ఎవ్వరు కూడా తమ సహోదరుని విమోచింపలేడు. తర్వాత ఏమన్నాడు? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. ఏంటంట? కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగల వాడు ఎవడనో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి చెప్పండి దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి చెప్పండి? చూడకుండా చనిపోయినాక ఒకటి ఆత్మీయంగా పైరేముంది? ఎవడను ఏ విధము చేత తమ సహోదరుని విమోచింపలేదు. ఎవడను ఏ విధము చేత కుళ్ళు చూడక వాడు నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగల వాడు ఎవడనో.
గూఢార్థము గలదా అని మాటలు, గూఢార్థం కలిగినటువంటి మాటలు. ఇందులో ఏముంది? గూఢార్థం. ఎవరైనా విమోచింపగలరా చెప్పండి? భర్తను భార్య విమోచింపగలదా? భార్యను భర్త విమోచింపగలడా? విడిపించగలరా? రక్షించగలరా? విమోచన అంటే అర్థం ఏంటి? రక్షణ, రక్షించటం. రక్షించగలరా? మరి ఎవరెవరు రక్షిస్తారు? విమోచింపువాడు, విమోచించేవాడు ఎవడు? యేసుక్రీస్తు విమోచించువాడు. ఇల్లు చూడక నిత్యము బ్రతుకున్నట్లు మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడెవడో? యేసుక్రీస్తు ప్రభువు. చేస్తారు, ఆల్రెడీ అయిపోయింది. అందుకని మనం కుళ్ళు అనేది చూడం. ఎప్పుడు కుళ్ళిపోం? ఎప్పుడు ఎప్పుడు మనము ఆయన మాటను బట్టి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు ఎన్ని వచ్చినా భరిస్తూ, సహిస్తూ కదా ఆ విశ్వాసం ముందు నిలకడగా ఉండి, దేని విషయంలో అయితే మనం నిరీక్షించే విశ్వాసంతో ఉన్నామో ఆ నిరీక్షణ సమయం వచ్చినప్పుడు కుళ్ళు చూడకుండా మనం ఏమవుతామో? క్రీస్తున్న విధానాన్ని బట్టి, మన జీవన విధానాన్ని బట్టి ఈ శరీరాన్ని వదిలేసి మహిమ శరీరం దాల్చుకొని ఆ ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిందే. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. అంటే వారి యొక్క ప్రాణాన్ని విమోచించాలంటే దానికి వెచ్చించవలసిన ధనము చాలా గొప్ప ధనం, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిందే. కానీ ధనము కంటే అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? విమోచన కలిగించాడు. విమోచన కలిగించాడు. అదేనా? విమోచింపబడినటువంటి జనము మనం, అవునా? ఆ దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. విమోచింపబడినటువంటి జనం క్రీస్తు ద్వారా విమోచింపబడ్డాం. అనేక విధమైనటువంటి శ్రమలు, శోధనలు, వేదనలు. అంటే ఈ లోకంలో దేవునిని ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుకుంటే ఇష్టానుసారంగా జీవించే వారికి వచ్చే శ్రమలు, శోధనలు, వేదనలు, వాటిల్లో నుంచి విమోచింపబడ్డం గుర్తుపెట్టు. కులం నుంచో మతం నుంచో కాదు విమోచింపబడి. రక్షణ ఎక్కడి నుంచి మనకి? దేవుని ఉగ్రత నుంచి. రక్షణ ఎక్కడి నుంచి? దేవుని ఉగ్రత నుంచి. మనము ఈ లోకరీతిగా జీవిస్తే దేవుని ఉగ్రతకు గురవలసి ఉందని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, నా పిల్లలు ఎవరు నశించుకోకూడదు అని చెప్పి లోకానికి తన కుమారుణ్ణి రక్షకుడిగా పంపించాడు. కాబట్టి ఆయన రక్షకుడిగా వచ్చింది దేనికనంటే రక్షించడానికే కానీ తీర్పు తీర్చడానికి కాదు. కానీ రక్షిస్తున్నాడు ఆయన. కానీ రక్షణ పొందనటువంటి వారికి ఆటోమేటిక్గా తీర్పు అనేది జరుగుతూనే ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీర్పు తీర్చట్లా, కానీ రక్షణ పొందకుండా చనిపోయే వారికి ఆల్రెడీ తీర్పులోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు తీర్పు తీర్చేవాడు ఈ లోకాన్ని, యేసుక్రీస్తు కాదు. అలా ఎలా చెప్తారు మీరు? ఆయన ఒకటేగా. అందుకనే దేవుడు తన కుమారుని లోకానికి రక్షించడానికి పంపించను, తీర్పు తీర్చడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చింది రక్షించడానికి. ఇక్కడ ఎవ్వరూ కూడా ఏ విధం చేత నేను తమ సహోదరుని విమోచింపలేడు. కాబట్టి ఎవరు విమోచించేది? యేసుక్రీస్తు. వారి విమోచన ధనము విమోచనించడానికి వాళ్ళు వారి ప్రాణ విమోచనానికి ఎంతో ధనాన్ని వెచ్చించాలి, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలి. అది అట్టడికి తీరక అట్లా ఉండవలసిందే. అందుకని అలా ఖర్చు పెట్టలేనటువంటి ధనముతో కూడినటువంటి ప్రాణ విమోచన కేవలము ప్రభు అయిన యేసు యొక్క పరిశుద్ధ రక్తముతో విమోచించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మీరు బంగారము చేత, వెండి, వజ్రాలు, రత్నాలు, వర్ణ ఈ వీటి చేత మీరు విమోచింపబడ్డ అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డ. ఎలా విమోచింపబడ్డా? మరి అమూల్యమైన రక్తానికి ఏం విలువిస్తున్నాం మనం? ఒక బల్లారాధన తీసుకోవడానికి తప్ప.
మన జీవితంలో దానికి అమూల్యమైన రక్తానికి ఏమి విలువ ఉంది? యేసు అమూల్యమైన రక్తానికి విలువ ఉంది. మనం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే ఆయనకు రక్తానికి విలువేమిస్తున్నాం మనం? అందరితో సమాధానంగా ఉండండి అని ప్రభువు చెప్పారు. అలా చెప్పిన ప్రభువు రక్తాన్ని మనము తీసుకుంటున్నాం. మనమేమో సమాధానం లేకుండా జీవిస్తున్నాం. జీవించే సమాధానం ఉందా? ఎలా జీవిస్తున్న సమాధానంతో గొడవలు లేవా? ఇప్పుకోవట్లేదా? అరుచుకోవట్లేదా? మరి సమాధానం ఏంటి? ఎవరితో సమాధానం ఉంది? దేవునితో సమాధానం ఉందా? తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, అత్తా కోడల మధ్య, మామ అల్లుళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుందా? క్రైస్తవ కుటుంబాలు చెప్పండి, ఉంటుందా? మరి మన సమాధానంతో ఉన్నామంటే సమాధానం అంటే ఏంటి? నువ్వు పనిచేసే చోట సమాధానం ఉందా? నువ్వు పనిచేసే చోట సమాధానం ఉందా? అందరితో సమాధానం ఉంటున్నావా? అందరూ నిన్ను ప్రేమిస్తున్నారా? అంటే ప్రేమించే విధంగా ఉంటున్నావా? అందరినీ నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీలో దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ వస్తుందా బయటికి? ఆలోచించి అంతేనా? సమాధానం అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకానికి రావాలి. నువ్వు బలర్పించేటప్పుడు నీ సహోదరునితో కానీ, పొరుగు వారితో కానీ, ఎవరితోనైనా వ్యాజ్యమేమైనా ఉందేమో, నువ్వు అర్పించే బలి అక్కడ వదిలిపెట్టి ముందెళ్ళి సమాధానం మరి ఎందుకు చెప్పాడు ప్రభు? భార్యభర్తల మధ్య గొడవ అయిందనుకో, ప్రార్థనకి వెళ్తారు. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోమనంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని? ఆయన మనసు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తారు. అక్కడ ఆయన ఏం చేస్తాడు? ఆమె మనసు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ప్రభు నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించండి. ఆమె కూడా అంతే, ప్రభు నా భర్తతో పోరాడాను ప్రభు నన్ను క్షమించాను. ఉన్నాయి కదా, అంతేనే కదా. మరి కావాల్సింది ఏంటి? మనము దేవునితో ముందు సమాధానం, ప్రభు క్షమించు, నేను పొరపాటు చేశాను. ఎవరిదైనా సరే పొరపాటు, కుటుంబంలో ఎవరిదైనా సరే పొరపాటు, ఎవరి వల్ల గొడవ వచ్చినా సరే ముందు ఇక్కడ దేవుని దగ్గర తండ్రిలో ఏం చేయాలి? ప్రభు నన్ను క్షమించుకో, నాది పొరపాటు. ఇద్దరు అలా ప్రార్థన చేసుకుంటే ఇంటికి వెళ్ళేసరికి దేవుడు ఇద్దరి మధ్య సమాధానం కూడా ప్రైజ్లాడు. హల్లెలూయా. మరి క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి? సపోజ్ తండ్రి కొడుకు పిలుస్తాడు, రారా, నేను రానుబా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇద్దరు చర్చికి వెళ్తారు. ఇంకంతే, తండ్రి కొడుకు రా, నా పక్కన వస్తుంది, అను ఫ్రెండ్స్తో కూర్చుంటా. చిన్నోడో పెద్దోడో సరే, వాడు ఒక ఏజ్కి వచ్చినోడే కాబట్టి అలా మాట్లాడతాడు. అప్పుడు తండ్రి, వాక్యం తెలిసిన తండ్రి అయితే ప్రార్థన అలాగే చేస్తాడు. ప్రభా మా ఇద్దరు మరి సమాధానం తెచ్చి చెప్పి మాట్లాడు. అది వాక్యం తెలియని తండ్రి అనుకో ఏం చేస్తాడు? అక్కడే అందరి ముందే కొట్టే అవకాశం కూడా తీసుకుంటాడు. అలా మాట్లాడు అంటే ఎక్కువ వచ్చేస్తుంది కదా. వాక్యం తెలిసినోడు, తండ్రి ప్రేమించేవాడు అలా మాట్లాడు పిల్లడు. అలాగే వాక్యం తెలిసిన తండ్రి అందరి ముందు ఎదుగులే ఇంట్లో మాట్లాడుకుందామని చెప్పి మామూలుగానే ఎక్కడ సమాధానం? సమాధానం అంటే మీరు అనుకోవద్దు నేను బాగానే ఉన్నాను కదా,
నేను కరెక్ట్గానే ఉన్నాను కదా. ఇక్కడ అందుకని ఏ విధము చేతనైనా అంటే ఆ విమోచన చూడండి ఎలా ఉంది. ఆ విమోచన ఎలా ఉంది, ప్రభు చేసిన విమోచన ఎలా ఉంది చెప్పండి. ఆ విమోచన ఎందుకు? ఇక్కడ నువ్వు ప్రతి ఒక్కరితో కూడా నీ జీవితాన్ని సమాధానంగానే కొనసాగించాలి. అంటే ఆ విమోచనలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రతి ఒక్కరి దగ్గర క్రీస్తు అంటే ఆయన విమోచన ప్రేమతో కూడింది కదా. ఆ క్రీస్తు ప్రేమతో నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఎక్కడైతే పనిచేస్తున్నావో, ఎక్కడైతే జీవిస్తున్నావో, ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఉంటున్నావు, ఏ గల్లీలో అయితే నువ్వు ఉంటున్నావు. ఇది మామూలు విషయం కాదు. మనం అనుకుంటాం దేవునితో సమాధానం పడిపోయా, ఈరోజు ఇంకా నేను ఈరోజు లోకాన్ని వదిలిపెడితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. నువ్వు దేవునితో సమాధానం పడ్డావు, లోకంలో మనుషులతో సమాధానం పడ్డావా అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకని ఈ విమోచన నీ ప్రాణ వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ధనం ఎంత పెట్టినా విమోచన అనేది తీరదు. విమోచన వస్తుందా? రాదు. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. విమోచన లేని ప్రాణం లాగా ఉండాల్సిందే. అందుకనే అంటే ఎంత ధనం ఇచ్చినా కూడా సంపాదించలేని విమోచన కేవలము తన యొక్క పరిశుద్ధ రక్తంతో మనందరికీ విమోచన కలిగించాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన మూల్యమైనటువంటి రక్తానికి నువ్వేం విలువిస్తున్నావో నీ మాటే తెలియజేస్తుంది, నీ జీవన విధానమే తెలియజేస్తుంది. అర్థమైందా? ఆ అమూల్యమైన రక్తానికి మనం ఏం విలువిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని దినాల్లో ఉన్నాం, అపాయకరం రోజుల్లో ఉన్నాం. దేవునితో సమాధానం ఒకటి, మనుషుల మధ్య ఒకరంటే ఒకరికి ప్రేమ, సంతోషం, సమాధానం. అందుకనే ఆత్మఫలంలో ఉన్నదేంటి? మొట్టమొదట ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళు, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం, దీర్ఘశాంతం, ఆశానికం. ఇలా 9 లక్షణాలు. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్న వారందరూ సమాధానంతో ఉంటుంది. సమాధానం ఉన్న వారందరూ మంచి మంచితనం ఉంటుంది. వారందరూ కూడా దీర్ఘశాంతం ఎదురు చూస్తూ ఉంటారు. ఆశానిగ్రహం అంటే వారిలో ఉన్న ఆశల్ని అన్నింటిని నిగ్రహించుకునే గుణం. సాత్వికంగా ఉంటారు. ఇందులోనే ఉన్నాయి అన్ని మన ఆత్మకు సంబంధించిన విషయాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ. కాబట్టి జాగ్రత్తగా జీవించుదాం. ప్రభువుని మహిమరించే జీవితాన్ని జీవితం కాకపోతే మాటలు ఆమోదించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్షి